అసలు ప్రశాంత్ నీల్ కటౌట్ కి ఆయన చేసే సినిమాలకు సంబంధమే ఉండదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అరే ఈయన కేజీఎఫ్ సలార్ సినిమాలను తెరకెక్కించింది అని అనిపించక మానదు. ముఖ్యంగా హీరోలకు ఎలివేషన్ ఇవ్వాలంటే నీల్ తర్వాతే ఎవరైనా అనేలా సలార్ పార్ట్ 1 ను తెరకెక్కించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్ ని మిస్యూజ్ చేసినట్టుగా ప్రశాంత్ నీల్ చేయలేదు. ప్రభాస్ కటౌట్ ను ఎలా వాడుకోవాలో అంత పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. ఫైనలీ మన గుండెల్లో ఉండే కటౌట్, మన ప్రైడ్, మన డార్లింగ్ సలారోసారస్ ప్రభాస్. ఎంత హ్యాపీ అంటే ఈరోజు నేను కనిపించిండయ్యా. విశ్వరూపమే, మైనింగ్ మెషిన్, హెవీ డ్యూటీ ఇంజన్, బ్లడ్ ని ఇంజన్ ఆయిల్ లెక్క ఉడికిస్తాడు, రెవ్విస్తా ఉంటాడు. ఇంకేం మాటలు లేవు. ఎన్నిసార్లు చూసినా ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. అసలు కంప్లైంట్స్ లేవు. ప్రభాస్ చూపించాల్సిన విధానంలో ఆ కటౌట్ కి 100% న్యాయం జరిగింది. కొత్త బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తాడు ప్రభాస్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వర్షన్ ఆఫ్ ప్రభాస్, ఫిదా. అయితే నీల్ మామ తన హీరోలతో మాత్రమే యుద్ధం చేయించాడు. తను కూడా బాక్సాఫీస్ దగ్గర కొండను ఢీ కొడుతుంటాడు. అంతేగా ఇప్పటికే ఓసారి విన్నర్ గా నిలిచిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరోసారి జెండా ఎగరేశాడు. జస్ట్ కన్నడకే తెలిసిన యాష్ లాంటి హీరోని పట్టుకుని కేజీఎఫ్ పార్ట్ 1 సినిమాతో ఏకంగా కింగ్ ఖాన్ షారుఖ్ తో పోటీ పడ్డాడు. 2018లో కేజీఎఫ్ 1 సినిమాను షారుఖ్ 0 మూవీకి పోటీగా రిలీజ్ చేసి షారుఖ్ ని 5 ఏళ్ల పాటు రెస్ట్ మోడ్ లోకి పంపాడు నీల్. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఇక ఇప్పుడు పఠాన్, జవాన్ అంటూ వరుస హిట్స్ కొట్టిన షారుఖ్ డంకీకి పోటీగా మళ్లీ సలార్ ను దించాడు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? నిజానికైతే డంకీ రిలీజ్ డేట్ నే ముందుగా ప్రకటించాడు షారుఖ్. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి, నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తా. అయితే షారుఖ్ పై పగబట్టాడో లేక యాక్సిడెంటల్ గా జరుగుతుందో తెలియదు కానీ 5 ఏళ్ల తర్వాత కూడా వెతుక్కుంటూ వెళ్లి మరీ షారుఖ్ డంకీకి పోటీగా సలార్ రిలీజ్ చేశాడు నీల్. చంపేస్తావురా? మనిషి ప్రాణం అంటే లెక్కలేదరా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇది డంకీకే రిస్క్ అని అన్నారు. డైనోసర్ దాడిని డంకీ తట్టుకోవడం కష్టమన్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. కానీ హ్యాట్రిక్ హిట్ లోడింగ్ అంటూ బాలీవుడ్ వర్గాలు గొప్పలుపోయాయి. కానీ డంకీ టాక్ షారుఖ్ అభిమానులు సహా నార్త్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. దాని సంగతి నీకు తెలియదన్నా. నా సంగతి నీకు తెలుసుగా. సలార్ ఫస్ట్ షో నుంచే బాక్సాఫీస్ వార్ 1 సైడ్ అయిపోయింది. డైనోసర్ దెబ్బకు కింగ్ ఖాన్ అవుట్ అయ్యాడు. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావేంటి? నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రామ్ అసలు రేసులోనే లేకుండా పోయింది డంకీ. రాజ్ కుమార్ హిరానీ క్రేజ్ తో వచ్చిన డంకీ సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక రెండో రోజైతే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సలార్కు హిట్ టాక్ రావడంతో డంకీ కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. ఫస్ట్ డే 30 కోట్లు నెట్ వసూలు చేసిన డంకీ
రెండో రోజు కేవలం 20 కోట్ల నెట్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఉంటుంది, అట్లుంటది మనతోని. పఠాన్, జవాన్ తొలి 2 రోజుల కలెక్షన్స్ తో పోలిస్తే ఇది సగం కన్నా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా డంకీ చిత్రానికి తొలి రోజు 58 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 40 కోట్ల వరకు వచ్చాయని అంటున్నారు. దీంతో 2 రోజుల్లో 100 కోట్లు కూడా డంకీ క్రాస్ చేయలేదు. కానీ సలార్ మాత్రం డే 1 180 కోట్లు రాబట్టింది. అంటే డంకీ 4-5 రోజులైనా సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ను రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే షారుఖ్ మూవీ సలార్తో పోటీ విషయాన్ని పక్కన పెడితే కనీసం ప్రభాస్ డిజాస్టర్ మూవీ ఆదిపురుషును కూడా టచ్ చేయలేకపోయింది డంకీ. టిప్పర్లో వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల వరకు వసూళ్లు చేసింది. హిందీ నుంచే దాదాపు 45 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కానీ డంకీ హిందీ రీజియన్లో కేవలం 38 కోట్లు వసూలు చేసిందంటున్నారు. అంటే అది రే రామ్ సలార్ సినిమాకు హిట్ టాక్ రావడంతో డంకీపై గట్టి ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే నార్త్లో డంకీ థియేటర్లను సలార్తో రీప్లేస్ చేస్తున్నారు. కాబట్టి ఇక డంకీ పని అయిపోయినట్టేనని చెప్పాలి.